నమస్కారం అండి. దిస్ ఇస్ #యూ. రాష్ట్ర వ్యాప్తంగా మెగా డిఎస్సి పైన ధర్నాలు చేయటంలో ఎక్స్పర్ట్ అయిపోయారు వైసీపీ వాళ్ళు. నిన్న మనం చూసాం బోండా ఉమ గారు ఏ లెవెల్లో వాళ్ళకి గుణపాఠం నేర్పించారో. ఎయిటర్ చిన్న ముక్కేయండి, మొత్తానికి వాళ్ళని కుదిపి వదిలారు. అండ్ ఈరోజు మీకు ఒక ఫోటో పెడతాను. వీళ్ళు జెన్జీ అంట. వీళ్ళు జెన్జీ, అసలు జెన్జీ సిగ్గుపడి చావాలి ఇలాంటి వాళ్ళు. వీళ్ళు జెన్జీలా గడే కర్రలాగా ఉన్నారు. ఒక్కొక్కరికి 50 ఏళ్ళు తక్కువ ఉండదు. వీళ్ళు జెన్జీ. వీళ్ళందరూ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేస్తున్నారు. అసలు మెయిన్ టాపిక్ వస్తే ఇదే రీతిలో రెచ్చిపోవాలి, ఇదే సందట్లో సరేమియా అని చెప్పి అంబటి రాంబాబు ఆల్రెడీ అతని పైన మనం చూసుకుంటే గుంటూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అతను నన్ను అరెస్ట్ చేసుకోండి, ఎప్పుడైనా చేసుకోండి అని చెప్పి రెచ్చిపోతున్నాడు. ఇదివరకు సిఐడిలో కంప్లైంట్ ఇచ్చారు పెమ్మసాని చంద్రశేఖర్ విషయం పైన. అతని యానిమేటెడ్ వీడియోస్ రిలీజ్ చేసి వాళ్ళు పవర్లోకి వచ్చాక ఇలా ఈడ్చుకుంటూ వెళ్తాం, అరెస్ట్ చేస్తాం అని చెప్పి బెదిరించిన అంబటి రాంబాబుకి ఫస్ట్ సిఐడిలో కంప్లైంట్ ఇచ్చారు. తర్వాత గుంటూరు పోలీస్ స్టేషన్లో నమోదైంది కేసు. ఇతని పైన ఇప్పటికి 16 కేసులు నమోదైనవి. అంబటి రాంబాబు రేపు రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్తున్నాడన్న బ్రేకింగ్ న్యూస్ చాలా విపరీతంగా వినిపిస్తుంది. రెచ్చిపోతున్నారు. నిన్న క్యాబినెట్ మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారు చాలా సీరియస్ యాక్షన్స్ ఉంటాయి, ఇలాంటి మోక ఎవరైతే రెచ్చిపోతున్నారో వైసీపీలో దౌర్జన్యాలు చేసుకుంటూ తిరుగుతున్నారో వీళ్ళందరిపైన చాలా కఠినంగా వ్యవహరించాలి. చాలు వీళ్ళకి ఇచ్చిన గ్రేస్ పీరియడ్, ఇక నుంచి తాట తీస్తామనే లెవెల్లో చంద్రబాబు నాయుడు గారు నిన్న క్యాబినెట్ మీటింగ్ లో డెసిషన్ తీసుకున్నారు. అంబటి రాంబాబు విచ్చలవిడి చెలరేగిపోయి పెమ్మసాని చంద్రశేఖర్ విషయంలో అరెస్ట్ అయితే కనుక రేపు అతను రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్తే కమ్సే కమ్ 10 నుంచి 15 రోజులు బయటకు రావటం అసాధ్యం. ఇది తెలిసిన అంబటి రాంబాబే నిన్న పోస్టర్ కూడా రిలీజ్ చేశాడు. క్లియర్ గా మీకు ఒక సైడ్ పోస్టర్ కూడా వస్తుంది చూడండి. అరెస్ట్ రంగం సిద్ధం అని అంబటి రాంబాబుకి అర్థమైపోతుంది. ఈ పోస్టర్ ని ప్రతి గంట షేర్ చేసుకుంటున్నాడు. పోలీసులు వారికి వినయపూర్వక విజ్ఞప్తి, ప్రభుత్వ ఒత్తిడితో నాపై తప్పుడు కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయాలన్న ప్రయత్నం జరుగుతున్నాయని నా సమాచారం ఉంది. నీ పైన తప్పుడు కేసులు ఏం లేవు, నువ్వు పిరికోడివి కాబట్టి పెట్టిన వీడియోను రీట్ కూడా చేస్తావు కేసు నమోదైన వెంటనే. దయచేసి పోలీసులు అధికారులు ఫోన్ ద్వారా సమాచారం ఇస్తే నేను స్వయంగా వచ్చి విచారణకు పూర్తిగా సహకరిస్తాను. అందువల్ల దయచేసి ఎలాంటి దౌర్జన్యం నా ఇంట్లోకి ప్రవేశించి నా కుటుంబ సభ్యుల్ని భయభ్రాంతులకు గురి చేయకుండా చట్టబద్ధమైన విధానంతో వ్యవహరించాలని వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను అని ప్రతి గంటకి ఇదే పోస్టర్ని షేర్ చేస్తున్నాడు అంబటి. అర్థమైపోయింది అతనికి అతను అరెస్ట్ అవుతున్నాడు అని చెప్పి. సో అంబటి రాంబాబు రేపు రాజమండ్రి సెంట్రల్ జైలు అనేది ఓ పెద్ద హాట్ టాపిక్ గా మారింది. అంబటి రాంబాబు పైన మిగతా కేసులు ఏవైతే ఉన్నాయో ముద్రగడ పద్మనాభం ఇంట్లో గార్డ్ ఆఫ్ ఆనర్ ఇవ్వడానికి వచ్చిన పోలీసుల పైన రెచ్చిపోయినట్టు ఎయిటర్ ముక్కేయండి. సో అంబటి రాంబాబుకి ఇలాంటి పీటీ వారెంట్లు ఇన్ని జారీ అవుతాయి. అంబటి రాంబాబు ఒక్కసారి ఈసారి లోపలికి వెళ్తే వీళ్ళందరూ అంటున్నారు చేయండి, మమ్మల్ని ఏం చేస్తారో చేయండి. రెచ్చిపోతారండి. ఒక్కొక్కళ్ళు 2 నుంచి 3 నెలలు ఉంటాం, 4 నెలలు ఉంటాం. వీళ్ళందరూ ఏమనుకుంటారో తెలియదు కానీ ఖచ్చితంగా కోసాలు కదులుతున్నాయి. ప్రభుత్వం తరఫున యాక్షన్ తీసుకోగలుగుతారు తప్ప వీళ్ళ మనసుల్లో ఉన్న బుద్ధులను అయితే ఎవరు మార్చలేరు. అది అసాధ్యం. 3 నెలలు 4 నెలలు జైల్లో పెడితే మారలేదు, ఇంకా అలాగే తిరిగి వచ్చారనుకోండి వీళ్ళకి జైలు కూడా సరిపోయి ఇంకా వేరే గ్రహాంతరం తీసుకెళ్ళి వీళ్ళని దిగబెట్టడం తప్ప ఆప్షన్ లేదు. అన్రెస్ట్ క్రియేట్ చేయడమే మా మెయిన్ ఎజెండా అన్నట్టు వీళ్ళు ఉంటే కనుక స్వాతంత్ర సమర యోజులు అనుకుంటున్నారు వీళ్ళందరూ. మేము జైలుకి వెళ్తే ఏదో పెద్ద మాకు పూల పుష్పాలు దాని తర్వాత తెల్ల కండువాలు కప్పుతారని. వీళ్ళకి అసలు కొంచెం కూడా వ్యవహరించే శైలి చూస్తుంటే అది లేదు అనిపిస్తుంది. అదేంటో మీరు కమెంట్స్లో తెలియజేయండి. అండ్ రేపు అంబటి is going to be the big breaking news. That's all for now. Thank you.